మీ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో ఒక పోల్ పెట్టారు. రేవంత్ పాలన కావాలా, ఫామ్ హౌస్ పాలన కావాలా అని 2 పోల్ పెడితే కేసీఆర్ పాలనే కావాలి అని దాంట్లో ఎక్కువ పోల్స్ వచ్చాయి. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఫామ్ హౌస్ పాలన ఎవరన్నా కోరుకుంటారా? నిజంగా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే కేసీఆర్ పాలన కావాలి. అంత మ్యానిపులేషను. సోషల్ మీడియాని ఏ రకంగా వాడుకుంటానో మనం చూస్తాము. సోషల్ మీడియా మంచి సాధనం. ఇవాళ ప్రపంచంలో వాస్తవాలను బయట తీసుకురావడం కానీ, ప్రపంచానికి ఒక ఎన్లైన్మెంట్ ఇవ్వడం కానీ, వాస్తవాలు చేర్చడం కానీ పెద్ద గొప్ప సాధనం. అలాంటి సాధనాన్ని అనైతికంగా వాడుతూ ఉన్నారు. మీరు చాలా సందర్భాలు చూడండి, మనం మాట్లాడిన మాటలు ఎడిటింగ్ అవుతాయి, ఫోటోలు మార్ఫింగ్ అవుతాయి. కొన్ని వాళ్ళ మీద కేసులు పెడదామంటే వీళ్ళ హెడ్స్ అన్నీ దుబాయ్, సింగపూర్లో ఉంటాయి. సోషల్ మీడియాని అనైతికంగా వాడుతూ ఉన్నారు. బట్ నాకు తెలిసి సోషల్ మీడియాని చూసి నమ్మేటువంటి ప్రజల శాతం చాలా తక్కువ. తిమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తూ ఉన్నారు. ప్రజలు వాస్తవాలు చూస్తూ ఉన్నారు, వాస్తవాలు చూసి గ్రహించుకుంటారు. మీరు గాంధీ భవన్కి మంత్రులందరూ వారానికో నెలకు ఒకసారి రావాలి అని చెప్పారు. అక్కడ చర్చించాలి, కాంగ్రెస్ కార్యకర్తలతో మీరు దగ్గరగా ఉండాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి అని చెప్పారు. ఏదో కొంతమంది తప్ప మిగతా వాళ్ళందరూ దాన్ని లైట్ తీసుకున్నట్టుగా అనిపించట్లేదా? రూల్స్ బ్రేక్ ఆ ఒక్క ప్రోగ్రామ్ చాలా బాగా నడుస్తూ ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అయినాయి. మొన్న ఒక 2 వీక్స్ మిస్ అయింది. మొన్న 2 వీక్స్ మళ్ళీ షురు అయింది. మీరు చూసారు, సీతక్క గారు వచ్చారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చినారు. రేపు జరగాల్సిన కారణంగా ఎల్లుండికి వాయిదా పడింది. మంత్రులు తోచాచాపని గాంధీ భవన్ వస్తూ ఉన్నారు. అందరూ సెక్రటరేట్ పోలేరు సెక్యూరిటీ కారణాల వల్ల. గాంధీ భవన్ అనేది అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఆలయం. సో మీరు ప్రతి మంత్రి వచ్చినప్పుడు దాదాపు 400-500 మంది వచ్చి కలుస్తూ ఉన్నారు. అక్కడికక్కడే 50 నుంచి 100 పరిష్కారం అవుతూ ఉన్నాయి. మిగతా డిపార్ట్మెంట్ వారీగా మా పీసీసీ ఆఫీస్ బేరర్స్ దాన్ని క్రోడీకరించి ఏ మంత్రికి సంబంధించిన సబ్జెక్టు ఆ మంత్రికి మనం లెటర్ల ద్వారా పంపుతా ఉన్నాం. అక్కడ కొన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సిద్ధరామయ్య లాంటి ఎంక్వైరీ చేశారు, ఏంది ఈ ప్రోగ్రామ్ ఇంత బాధగా నడుస్తూ ఉందని. ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు వచ్చారు గాంధీ భవన్కి. ఉన్నటువంటి మిత్రులతో, పాత మిత్రులతో మాట్లాడడం జరిగింది. గాంధీ భవన్ మా హెడ్ క్వార్టర్స్. మేము ప్రభుత్వం ఉన్నా లేకున్నా పార్టీ ప్రయారిటీ. పార్టీ తర్వాతే మేము, పార్టీ ఉంటేనే మేము. సో పార్టీకి ఆ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి మంత్రులందరికీ నేను చార్జ్ తీసుకున్న రోజు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ దశగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు వస్తూ ఉన్నారు. సజావుగా జరుగుతూ ఉంది ఆ ప్రోగ్రాం. సో మంత్రులు ఎందుకో కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే సీఎం రేవంత్తో ఉన్నటువంటి గ్యాప్ కావచ్చు, లేదంటే రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఏం జరుగుతుందంటారు అసలు పార్టీలో? ఇక్కడ గ్యాప్ అనేది లేదు నాకు తెలిసి.